అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. మరి మొన్న జగన్మోహన్ రెడ్డి తను ఒక సందేశం ఇచ్చాడు. నేను డైరెక్ట్గా తిరుమలకు వెళ్తాను, కాలినడకన వెళ్తాను, వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటా 28వ తారీఖు అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను స్పందించా. చాలామంది పార్టీ నాయకులు అందరూ కూడా, నారా లోకేష్ గారితో సహా అందరూ కూడా, మీరు క్రిస్టియన్ కాబట్టి డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళండి అని చెప్పారు. దానికి గతంలో చైర్మన్గా చేసిన కరుణాకర్ రెడ్డి గారు కానీ, సుబ్బారెడ్డి గారు కానీ వారి మనోభిప్రాయం. మరి గతంలో 5 సార్లు గుడికి వెళ్ళారు. బ్రహ్మోత్సవాలప్పుడు వస్త్రాలు సమర్పించారు. మరి అప్పుడు ఎలా వెళ్ళారు అని అడుగుతున్నారు. అదొక అర్థం లేని వితండ వాదన. అప్పుడు ఎలా వెళ్ళారంటే, మీరు చైర్మన్ కాబట్టి వెళ్ళాడు. అడగవలసిన మీరే కంచే చేను మేస్తే అన్నట్టు హిందూ ధర్మాన్ని పరిరక్షించవలసిన మీరు, అతను మీ నాయకుడు కాబట్టి తలొగ్గి సాంప్రదాయాలను తుంగలో తొక్కి, మరి అబ్దుల్ కలాం లాంటి వారు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఈజ్ ది ఓనర్ ఆఫ్ ద కంట్రీ ఇన్ అనదర్ వే చెప్పాలంటే, మరి ఆయన కూడా మీ మత సాంప్రదాయాలు ఉంటాయి, నేనేం చేయాలి అంటే ఆయనే ఆ డిక్లరేషన్ తీసుకురమ్మని ఆయన సైన్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు అబ్దుల్ కలాం గారు వెళ్ళారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అప్పుడు అడగబోతే చిచ్చి అన్నాడు. ఆయన చెప్పులు వేసుకుని కూడా కొంతలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు అవన్నీ మనం చూసాం. ఇప్పుడు సరే కాలినడకను మళ్ళీ వెళ్తానంటున్నాడు ఆయన. ఏమో భగవంతుడి నుంచి పిలుపు వచ్చిందేమో అని కూడా నేను చెప్పా. సో బహుశా అక్కడికి వెళ్ళి ఆయన చేసిన తప్పుని క్షమించమని, తెలిసి జరిగిన తెలియక జరిగిన తప్పే కనుక నా నాయకత్వంలో నా ప్రభుత్వంలో మరి ఇలాగ నీకు అపచారం జరిగిందని తెలిసింది, నన్ను క్షమించు దేవుడా అని చెప్పి ఆయన ప్రార్థించాలన్న ఒక మంచి ఆలోచన రాక వచ్చిందేమో అని నేను భావించా. స్టార్టింగ్లోనే ఒక తూచు మరి గత చైర్మన్ గారు చెప్పారు. ఏంటంటే ఆయనకి కాలు బెనికిందో సంథింగ్, ఆయనకి ఎప్పుడు కావాలంటే ఆయన కంట్రోల్లో ఉంటుంది. గతంలో కూడా కోర్టులకు వెళ్ళాల్సినప్పుడు కాలు బెనికిందని చెప్పి మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చారు, కాలు బాగోలేదని. మరి అలా మళ్ళీ కాలు బాగోలేదు ఆయనకి. సరే ఓకే, డైరెక్ట్గా కారెక్కి కొండ మీద